పరమ కారుణికులు అస్మద్ గురువులు శ్రీ 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 చూడామణి గారికి ఆచార్య పరంపర గోష్ఠి తరపున స్వాగతం పలుకుతున్నాం. అందరూ మాట్లాడిస్తాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా ఎక్కడో మాటలు వినిపిస్తున్నాయి. మన గోష్ఠి వాళ్ళు కాకపోతే మాత్రం నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే దేవాలయంలో చాలా మంది ఉంటారు కాబట్టి కోవిల్లో వాళ్ళ మాటలు కనపడుతున్నాయేమో అని అనుకుందాం. మనం మాత్రం ఎవరు మాట్లాడుతామా? ఆచార్యుల వారికి, స్వామి వారికి, జిఆర్ స్వామి వారికి, చిన్నజీఆర్ స్వామి వారికి అందరికీ కూడా ఒక ధన్యవాద కార్యక్రమం చెప్పుకునేది ఈ కోవిల్లోనే మనకి దొరకడం చాలా అదృష్టం. ఒక 2 నిమిషాలు సరదాగా మన సరదాలోనే చెప్పుకుందామండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 శ్రీదండి చిన్నజీఆర్ స్వామి వారికి, అహోబిల్ స్వామి వారికి, పెద్దలందరికీ కూడా దాసోహములు సమర్పించుకుంటూ ఆచార్య పరంపరై ఆచార్యర్గల్ డాక్టర్ టీకే చూడమని సేఫ్టీ అవర్ గర్ల్స్ సేఫ్టీ మీన్స్ వారు కూడా ఇక్కడే ఉన్నారన్న భావనలో మనం అనుకుంటున్నాం. ఆచార్య శ్రీమాన్ తూపురాణి అప్రాచార్య సేఫ్టీకు పండిత శ్రేష్టం గళుక్కు భాగవతోత్తమర్ గళుక్కు ఇంతమంది భాగవతోత్తములందరికీ ఆచార్య పరంపరై ఉపన్యాసాలు చెప్పినవన్నీ ఆవిడ పెద్ద కోశాలుగా ప్రింట్ చేయించేశారు. అది సాయంత్రం అమ్మవీర స్వామి వారు ఆవిష్కరిస్తారు. ఒకటి. రెండోది ఇప్పుడు ప్రతి దశకంలో ప్రథమ పాసురాలు 100 వాటి తాత్పర్యం ఇంతే పుస్తకం వచ్చింది. ఆ పుస్తకాన్ని కూడా ఈవిడ గోష్ఠికి అంకితం చేయడం కోసం ప్రింట్ చేయించి బెంగళూరు నుంచి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని మనం తెలియని కూడా 2 కోశాలు ఆవిష్కరించారు. గతంలోనే చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. వీరిని ఆచార్యుల వారు విజయ సార్ ఇందులో మనకేంటంటే ఆచార్య పరంపరలో మన విజయమ్మ గారు కూడా చాలా చక్కగా ఇది చేస్తున్నారు కాబట్టి ఈవిడ్ని సత్కరించడానికి రమ్మంటున్నాం. అంతే లేడీస్ కాబట్టి ఇద్దరు కలిసి అలా సరదాగా బాధ్యతల్ని కొన్ని ముందు కొంతమందికి అప్పచెప్పడం జరుగుతోందండి. నరసాపురం సింగరాచార్య స్వామి గారి తాతగారి పరంపర కొనసాగుతూ కొన్ని వందల పుస్తకాలు మన సంప్రదాయానికి ఆల్మోస్ట్ సింగరాచార్య స్వామి వారి బుక్స్ చాలా అన్ని లోకానికి అందిస్తున్నటువంటి గొప్ప వదాన్యురాలు. అంత లేదు కాదు, నాకు తెలుసు కదమ్మా. ఉన్నది చెప్పడం అయ్యో కన్న పిరా అయ్యో ఇది పోనాలే போனாய் மாமரத்தின் நடுவே என் கொல்லாமணியே தேனே நமுதே என்றென்றே சில கூத்து சொல்லா தானேலென் பெருமான் அவன் என்னான் வானே மாநிலமே மொத்தம் என்னுள்ளனவே உள்ளனமத்துளவா கோவை வாயால் பொருட்டு ஏத்தி நிறுத்தம் இருந்தாய் மதிலிழந்தே கோவை சிலை யானை மறிப்பசுத்தாய் கோவை நீ கோவி போதால் மழையே நீடும் கூடையா மேனுக்கும் பூசும் சார்ந்த நெஞ்சமே உன்னையும் கண்ணீர் துளையா வாசகம் செய்வாயே చాలా దగ్గరత్తడు పెన్సెక్టర్ కయ్యిందినాయ్ నల్ల మొత్తం నిమిషంగా నారాయణనే ఇల్లు కోలమిట్టునాను చైతాల్ ఒండ్రం వారాయాకిలం కోలమామెన్ సెన్నిక్కు ఉన్ కమలమన్ను కురేకశలే. ఇక్కడ మనకేంటంటే ఆచార్య వారి సమక్షంలో మనకు అవకాశం కూడా నిజంగా మనం చాలా అదృష్టంగా భావిస్తాం.
వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను. 6 దశకాల వరకు 6-10 వరకు ముడి చోది నుంచి ఆవిడ చెప్తారు. ఎవరైనా కావాలంటే మీరు పక్కకెళ్ళి తీసుకెళ్ళి ప్రయత్నం చేసుకోవచ్చండి. నేనైతే స్టాంప్ వేసి ఇచ్చేస్తున్నాను. ఆచార్యుల వారి సమక్షంలో వారిద్దరిని సన్మానించుకుందాం మనం తప్పకుండా. అలాగే కంటిన్యూ చేయాలి. శ్రీలక్ష్మి చెన్నాగిరి గారు మొదటిగా అప్రాచార్య స్వామి ఉన్నారా? అప్రాచార్య స్వామి ఉన్నారా? రెస్ట్ తీసుకుంటున్నారా? నరేంద్ర స్వామి రావాల్సిందిగా కోరుతున్నాం. రండమ్మా మీకు స్వామి అటు వెళ్ళి తీ ఫోటో. అలాగే ఈ మొత్తం ఈ 10 దశకాల పాసురాలే కాకుండా ముందు దశకానికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము. చక్కగాను ఒక ఆచార్యుల వారు చెప్పినట్టు ఆ 10 దశకాల పాసురాలు మొదటి పాసురాలు చదువుకుంటే సేవిస్తే ఎంత భాగ్యం అనేది వస్తుంది. ఇంకా ఇంకా ముఖ్యంగా శ్రీలక్ష్మి పవన్పాటి గారు, లక్ష్మీ ప్రసన్న గారి బంధాన్ని ఎవరు విడదీయలేరు. ఇదేంటి ఈ సత్కారాన్ని శ్రీలక్ష్మి పవన్పాటి గారికి కూడా మనం చేస్తున్నామనే భావిస్తూ ఇటు చూపించు. చక్కగా మాట్లాడేటప్పుడు నన్ను తీయాలి తర్వాత అక్కడ భావిస్తూ ఆచార్యుల వారి చేతుల మీదుగా ఆయన సడకోపాచార్య స్వామి పట్టుకుని ఇది అప్లాచార్య స్వామి వారు కూడా చక్కగా ఇందులో కార్యక్రమాలు పాల్గొని రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళు అలసిపోయారు. అప్లాచార్య స్వామి వారు మూలాలు నేర్పించి చక్కగా సంత పద్ధతిలో ఇంత వీళ్ళందరూ నేర్చుకోవడానికి కారణం అయ్యారు. వారికి ఫోటోలు కూడా చేసిన ఇలాగే మొత్తం ఈ ముడిచోదయ నుంచి అని అన్నారు. ముందు కొంచెం డౌట్ ఉండొచ్చు కాక అంతే తప్ప అభ్యాసం లేదని కాదు. చూసాను అనుకూలంగా అయితే చేయించగలరు. అవి కూడా బ్యాక్లాగులు పూర్తి చేసుకుని మనకి మునియే నాన్ముగనే అంటూ చివరి దాకా ఎక్కడ ఏది అడిగినా గోష్ఠిలో అడిగి పెట్టినప్పుడు ఈ పాసురం సేవిస్తున్నారు అని ఇంకా గబగబా ఆ దశకంలో ఆ పాసురాన్ని తీయగలిగే స్థాయికి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుందామండి. మనం అంత కంఠస్థం చేయలేకపోయినా అనర్గళంగా సేవించి ఏం చదువుతున్నారో గోష్ఠిలో చదివేటప్పుడు సేవిస్తున్నారో అన్నది మనం తెలుసుకోగలిగితే చాలు మన జన్మ ధన్యమైనట్టు. జై శ్రీమన్నారాయణ. అందరినీ కవర్ చేసేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున చక్కగా మొదటి పాసురాలు అన్నీ కూడా చక్కగా మనకి అర్థ తాత్పర్యాలతోటి ఈ రోజు చేసే సందర్భంలో మాకు దక్కిన ఈ 2 నిమిషాలు సద్వినియోగం చేసుకోవడం అభ్యాసం సభ్యులం కాబట్టి అని అవి కంఠస్థం చేసుకుని వచ్చారు మన లక్ష్మీ చెన్నాగిరి గారు. ఒకసారి 60 పాసురాలని ఏ విధంగా కంఠస్థం 60 పాసురాలని ఏ విధంగా కంఠస్థం చేశారు అన్నది చూద్దామండి. ఇప్పుడు చూద్దామండి. செய்யதாமரை கண்ணனாய் உலகேன உள்ளவன் கண்டி வையவானம் மனுஷர் தெய்வம் மற்றும் 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 முத்துமாய் செய்ய சோழ ஞானமாய் வெளிப்பட்டு வைப்படைத்தான் பெண்ணோமாய் கல்சோடியோராயினாய் ఇలా ముగ్గురిని కవర్ చేయలేదు. ఇలా ముందు இசை பாடி பாடி கண்ணீர் மல்கி எங்கும் நாடி நாடி நரசிங்காவென்று பாடி பாடும் இவ்வாணுகளே பெருமானே படை ஆசு செங்கத்தடு பெருமானே கஜல் ஏழுலகம் தொழா பெருமானே தொழிலாளி நிமிர்ந்த அக்கருமாணிக்கம் என் கண்ணுள்ளதாகுமே ஓடும் புள்ளேரி சூடும் சந்துராய் నేడు నింగవై ఆడమమ్మానే కదపకు మీరేమో అమ్మగారి సమక్షంలో உடனாய் மன்னி வடிவிலாடிமை செய்ய வேண்டும் நாம் எதிர்குரல் அருவி திருவேங்கடத்து எதிர்கொள் சோதி எந்தை தந்தை தந்தைக்கே நேராய் நல்லாய் நேராய் நிலனாய் நேராய் நிலனாய் தீயாய் காலாய் நெடுவானாய் சேரார் சுடர்கள் இறங்காய் சேரார் சுடர்கள் இறங்க சிவனாய் ஐநானாய் మీకు అదే కదా எல்லாம் கண்ணன் எம்பெருமான் என்னென்ன கண்கள்
மலர்கள் மல்கி மண்ணினுள்ள மனசே மலர்களும் அவன் கண்டி చాలా ఈ సమయంలో రావడం ఒండ్రం దేవం நீரும் மற்றும் யாரும் நண்பன் தன்னோடு தேவரோடு ஏற்படைத்தான் கொன்னம் போல் மடிமாட நீடும் திருக்குறுகள் நின்னாதிக்கிறான் நிற்க மத்த தெய்வம் நாடுகிறேன். ఇదే జై శ్రీమన్నారాయణ. చూసాం కదా చక్కగా ఆవిడకి ఆచార్యుల వారి సమక్షంలో మనం చిన్నగా సన్మానం చేసుకున్న తర్వాత ఆపు నెక్స్ట్ చెప్పండమ్మా, చదవండి. ఏంటి அமரந்த புகந்தேனே కాన్వయ సంజాత వెంకటార్య తనుభవం వేదాంతాచార్య శ్రీమద్ వెంకట రంగార్య చేసినటువంటి ఉపకారాలకు మన పరమాచార్య వారు పిల్లలు తెలియజేశారు. రామాచార్య వారు ఒక్క
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని మనకు చక్కగా తెలియజేస్తున్నారు హనుమాచార్యులు వారు. ప్రతిదీ కూడా అన్ని విషయాలు కూడా స్వామి గారు బ్రహ్మచారులే కాదు, అలాగే భాగవతుల గురించి, ఆహారాల గురించి, ఆచార్యుల గురించి కూడా మనకు అధికారంలో తెలియజేశారు. వాళ్ళు 30 సంగీతాలను ఆశ్రయించారు. ఏ సంగీతాలను ఆశ్రయించినప్పటికీ అది వేటేశ్వర స్వామి వారికి సహాయం చేశారు. అందులో ఈయన బ్రహ్మాండ వారిని గతులన్నీ స్థిరమైన మార్గాలన్నీ కూడా మనం మూసుకుపోయే మంచి మార్గాలన్నీ దూరమైనప్పుడు వారు మంచి మార్గదర్శకులు అయిపోయారు. అలాగే ఆయన కరుణవల్లే మనం ఇక్కడ ఇలా వైష్ణవులు వేయాలి. అలాగే అష్టాక్షరి మంత్రమే లేకపోతే ఈ సంసార చక్రాల నుంచి మనం బయటపడే వారిని కాదు కదా. అదే ఇహ పర దైవం. ఇక్కడ మనం దైవం అవుతుంది. పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా ధర్మ పదాన్ని పరలోకం అంటే ఇక్కడ పరలోకానికి వెళ్ళినాక వారిని మన జనార్దన్ స్వామి, తర్వాత నరేంద్ర స్వామి, చాలా మంది ఇంట్లో ఇప్పుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి జనార్దన్ స్వామి ఒక్కసారి అమ్మా అట్టించి ఒకసారి ఫోటో ఇలాగే ఒకసారి అట్టించి ఫోటో తీయండి. ఫోటోనా